అందరికీ శుభోదయం. ఈరోజు మందమంది ఏరియాలో 61వ వర్క్స్ పీపుల్స్ అండ్ స్పోర్ట్స్ గేమ్స్ ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇందులో క్రీడాకారులందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క మందమరి ఏరియాలో మంచి ప్లేయర్స్ కోల్ ఇండియాలో పార్టిసిపేట్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మొదటగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ మధ్య కంపెనీలో సుమారుగా 1400 మంది యువ కార్మికులు మన కంపెనీ మందమరి ఏరియాలో అపాయింట్మెంట్ కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్పోర్ట్స్లో రెగ్యులర్గా వచ్చి పార్టిసిపేట్ చేసి మంచి క్రీడాకారులుగా తయారు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మన సింగరేణి మన ఎంప్లాయీస్కి స్పోర్ట్స్ పరంగా చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది. షటిల్ కోర్ట్స్, లాంగ్ టెన్నిస్, పీఈటీ, వెయిట్ లిఫ్టింగ్, అదే కాకుండా జిమ్స్ కూడా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్వార్టర్స్లో కావచ్చు, ఎంప్లాయీస్ ఉండే ఎక్కడైనా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటిని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఎంప్లాయీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఈ సందర్భంగా కోరుకుంటూ మన యొక్క మందమరి ఏరియాకి నిర్దేశించిన ఉత్పత్తి రక్షణతో తీసుకోవాల్సిందిగా అందరినీ మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి వార్షిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మందమరి ఏరియాలో 61వ వార్షికోత్సవ డబ్ల్యూపీఎస్ గేమ్స్ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి గౌరవనీయులు మందమరి రథసారథి గౌరవ జనరల్ మేనేజర్ శ్రీ రాధాకృష్ణ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా సింగరేణి యాజమాన్యం క్రీడల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి వాళ్ళ సౌకర్యాల కోసం అనేక రూపాల నిధులు ఖర్చు చేస్తూ వాళ్ళ ప్రతిభను బయటికి తీస్తూ ఈరోజు సింగరేణే కాదు కోల్ ఇండియాలో కూడా మన సింగరేణీయులు గోల్డ్ మెడల్ పథకాలు సాధించి ఈరోజు సింగరేణికి పేరు ప్రఖ్యాతలు గాంచారు. ఇలా సింగరేణి సంస్థ ఇంతకు గౌరవ జనరల్ మేనేజర్ చెప్పినట్టు ఇలా యువతరం సింగరేణిలోకి వచ్చింది. ఇలా యువతరం ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ గేమ్స్లలో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యాల పరిస్థితి బాగా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యలో సర్వే ప్రకారం ఇలా యువతరం కూడా అనారోగ్య బారిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ క్రీడలు ఆడడం ద్వారా వ్యాయామం చేయడం ద్వారా ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. భవిష్యత్తులో సింగరేణి సంస్థ కూడా వీళ్ళ ఆరోగ్య స్థితిలో తోడ్పాటుండి ఉత్పత్తి సాధనలో కూడా వీరందరూ ముందుంటారని చెప్పేసి ఇలా యువతరం దీనిలో ముందుకొస్తేనే రేపు ప్రగతి సాధిస్తాం. కాబట్టి యువతరం కొంత టైం కేటాయించి మరి సింగరేణిలో అందరూ కూడా మరి వర్క్స్ అండ్ పీపుల్స్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి ఈ సింగరేణి పేరు ప్రఖ్యాతలు తెస్తారని చెప్పేసి ఏదైతే సింగరేణి భవిష్యత్తు కోసం ఈరోజు ఏ సంస్థలో లేని విధంగా మరి సింగరేణిలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తూ